బీసీ రిజర్వేషన్లలో ముస్లింలకు 10% రిజర్వేషన్ ఇవ్వడాన్ని బీజేపీ తీవ్రంగా ఖండిస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ను తక్షణమే ప్రకటించి బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కామారెడ్డి డిక్లరేషన్, బీసీలపై కాంగ్రెస్ కపట నాటకం పేరుతో హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద బీజేపీ చేపట్టిన మహాధర్నాలో పాల్గొన్న ఆయన రాజ్యాంగబద్దమైన పదవిలో ఉండి రిజర్వేషన్లు అమలు చేయకుండా కేంద్రంపై నెపం వేస్తున్నారని ఆరోపించారు. బీజేపీ పార్టీ ఎప్పుడూ బీసీల గురించి ఆలోచిస్తుందన్న రామచంద్రరావు బీసీలను రేవంత్ రెడ్డి మోసం చేస్తున్నారని ఆరోపించారు. ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కేవలం మాటలు మాత్రమే కానీ ఏ ఒక్క పని కూడా అమల్లో రాలేదు, ఏ పని కూడా జరగలేదు. ఏదైనా జరిగినా అది నత్తి నడక మాత్రమే నడుస్తూ ఉన్నది. మిత్రులారా, చూస్తా ఉన్నాం మనం. రేవంత్ రెడ్డి గారు చాలా ప్రతిష్టాత్మకంగా బీసీ రిజర్వేషన్ బిల్లు పెట్టి 42% ఈరోజు అసెంబ్లీలో ఒక బిల్లు తీసుకురావడం జరిగింది. భారతీయ జనతా పార్టీ దాని బేషరతుగా ఆ బిల్లుకు మనం మద్దతు పలికి ఆ బిల్లు మద్దతు పలికిన తర్వాత అసెంబ్లీలో పాస్ అయింది. అసెంబ్లీలో పాస్ అయిన తర్వాత కూడా దాదాపు 5-6 నెలలు గడిచినప్పటికీ కూడా దాని మీద ఎటువంటి చర్య లేదు, మాట లేదు, ఊస లేదు. హైకోర్టులో మీకు చివాట్లు పెట్టిన తర్వాత స్థానిక ఎన్నికలు వెంటనే పెట్టండి 3 నెలల లోపల చెప్తే అప్పుడు మీరు లేచి ఈ 42%లో మీరు ఆర్డినెన్స్ తీసుకురావడం జరిగింది. మిత్రులారా, ఇదే ఒక ముఖ్యమంత్రి గారు, కర్ణాటక ముఖ్యమంత్రి గారు, మరి ఇద్దరు కూడా ఒక రాజ్యాంగమైనటువంటి ఒక పోస్టులో ఉన్నారు. ఈరోజు కామారెడ్డిలో డిక్లేర్ చేసినప్పుడు ఇది రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక ఆలోచన. ఆర్టికల్ 243D ప్రకారము స్థానిక ఎన్నికలు రాష్ట్ర ప్రభుత్వాలకి అధికారం ఉంటుంది, హక్కు ఉంటుంది. మరి మీకు ఈ రాజ్యాంగమైన హక్కు మీకు ఉన్న తర్వాత మీరు ఈరోజు మీ యొక్క బాధ్యతను నిర్వహించకుండా మీ యొక్క బాధ్యతని, మీ తప్పిదాన్ని, మీ వైఫల్యాన్ని ఈరోజు కేంద్రం మీద మీరు తోసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరిచ్చింది మాట 42% అనేది, మీరిచ్చింది మాట ఆ రోజు బీసీ డిక్లరేషన్లో కేంద్ర ప్రభుత్వంకు సంబంధం లేనటువంటి విషయాన్ని మీరు తీసుకొచ్చి రావడం జరిగింది. ఇక్కడ మీరు తీసుకొచ్చినటువంటి బిల్లుని మీరు అమలుపరచారు. కానీ మా మీద దోస్తే ఎట్లా? రేవంత్ రెడ్డి గారు, మీకు చేతకాతకు చెప్పండి. మీరు ఈ యొక్క సందర్భంగా ఈ యొక్క రాష్ట్ర బీసీలకు క్షమాపణ కోరాలి. మీరు 42% బీసీలలో మీరు 42% కాదు, కేవలం 32% మాత్రమే ఈరోజు ఇస్తా అని చెప్తా ఉన్నారు. 10% ఎంఐఎం ఇద్దరు సోదరుల ఒత్తిడి మీద ముస్లింలకు మీరు రిజర్వేషన్ ఇస్తా అంటున్నారు. ఆ రిజర్వేషన్ ని భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తుంది, ఖండిస్తుంది కూడా. ఈరోజు నిజంగా కూడా మీకు నిజంగా బీసీల మీద ప్రేమ అయితే ఆ 10% ఏదైతే ముస్లింలకు రిజర్వేషన్ పెట్టారో అది మీరు ఎత్తేయాల్సినటువంటి అవసరం ఉంది మిత్రులారా.